సింహరాశి వారు ఆగస్టు 4-5 తేదీల్లో అతిపెద్ద 5 ముఖ్యమైన గుడ్ న్యూస్లు వినబోతున్నారు. వాళ్ళ జీవితంలో అతిపెద్ద చేంజ్ అనేది రాబోతుంది. అయితే ఆ 5 పెద్ద గుడ్ న్యూస్లేంటి? అలాగే ఈ రాశివారి జాతకం అనేది ఏ విధంగా ఉండబోతుంది? ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ముఖ్యంగా ఈ రాశి వారికి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ల వల్లే మీ ఎదుగుదల అనేది ఆగిపోతుంది. వీళ్ల వల్లే మీరు చేయాలి అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయలేకపోతారు. ఎందుకంటే మీరు మా వాళ్ళు నా వాళ్ళు అనుకునే వాళ్లే మీకు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతి ఒక్క దుఃఖానికి బాధకి వాళ్లే కారణమవుతారు. అయితే ఇక్కడి నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతుంది. చాలా మంచి మంచి గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన వాటికి చెక్ పెట్టండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎటువంటి మాటలన్నా సరే మీరు ఈ సమయంలో చాలా ఓర్పుగా ఉండాలి. వారు ఆ మాటలు అన్నారని మీకు తెలిసినా, లేదా వారు డైరెక్ట్గా ఆ మాటలు మీతో అన్నా సరే, మీరు మాత్రం మాట్లాడే విషయాల్లో తొందరపడకూడదు. ఏ మాట కూడా తొందరపడి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ల విషయాల్లోకి చాలా తొందరగా ఎంటర్ అయిపోయే అవకాశాలనేవి కనబడుతున్నాయి. మీరు చేసే పనులు కూడా పక్కన పెట్టేసి మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ల విషయంలోకి ఎంటర్ అవుతారు. అంతేకాదు, వాళ్ల పనుల్లో సహాయం చేయటం అనేది ఎక్కువగా చేస్తారు. అలా చేయటం వల్ల మీరు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఇక మీకు ప్రేమ, డబ్బు, చదువు, అలాగే మనశ్శాంతి, ఇటువంటి ప్రతి ఒక్కటి చాలా మంచిగా ఉండబోతుంది. కానీ మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లతో గాని, లేదా జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు కూడా మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా మీ ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం, అలాగే మీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్కదానికి చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఆన్సర్ అనేవి దొరుకుతాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్లకి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దానికి తోడు డబ్బుకు సంబంధించి ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి. ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదని చెప్పేసి బాధపడకూడదు. ప్రతి ఒక్క మనిషి దగ్గర డబ్బు అనేది వస్తుంది. కానీ డబ్బు అనేది నిలకడగా ఉండదు. దానికి కారణం లక్ష్మీదేవి చంచల స్వభావంతో ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. తనకు నచ్చిన చోట ఉంటుంది. ముఖ్యంగా మనిషి పరంగా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అలవాటు, గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలి. అలా కాకుండా మనం నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు కానీ ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ల దగ్గర ఎక్కువ నిలకడగా ఉండదు. కాబట్టి డబ్బులు అనేది చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఇష్టం వచ్చినట్టుగా వ్యర్థమైన ఖర్చులు మాత్రం చేయకండి. ఇక చదువుకునే వాళ్లకి ఇప్పుడు చాలా మంచి అవకాశాలనేవి వస్తాయి. ఎవరైతే హైయర్ స్టడీస్ చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్లకు కూడా మంచి అవకాశాలనేవి వస్తాయి. అలాగే చదువుకునే వాళ్ళందరికీ వాళ్ళు ఎలా అయితే కష్టపడ్డారో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఫలితం కూడా దక్కుతుంది. ఇక ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకుని మీరు మీ మైండ్లో ఎంతో ఎక్కువగా స్ట్రగుల్ అయ్యారు. మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు. అంటే ప్రశాంతతను కోల్పోయారు. ఇకపై మీకు ఇటువంటి పరిస్థితి మారబోతుంది. కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ విధంగా కూడా ఎటువంటి బాధలు అనేవి ఉండవు. చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు బాగా లీడ్ చేస్తారు. అయితే మీరు జాగ్రత్తలు తీసుకోవలసిన కొన్ని పనులు ఉన్నాయి. మొట్టమొదటిగా మీరు గ్రూప్ డిస్కషన్ వచ్చినప్పుడు గాని, లేదంటే ఎక్కడైనా ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు గాని, మీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్లో ఖచ్చితమైన మాటలు మాట్లాడి మీరు అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి గ్రూప్ డిస్కషన్స్ మాత్రం ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాలి. ఇక మీకు ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లే, మీకు తెలిసిన వాళ్లే. ఆ ముగ్గురు శత్రువులు ఎవరు, అలాగే వాళ్ల పేర్లు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే వాళ్ళు ఏ విధంగా మీ పనులను చెడగొడుతున్నారో కూడా తెలుసుకుందాం. అలాగే వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపట్టగలుగుతారు, వాళ్ళ లక్షణాలేంటి అనే అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. రాబోయే 24 గంటల్లో శత్రునాశనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మీకు ఏదో విధంగా చెడు చేద్దామని వాళ్ళ సాయశక్తులా ప్రయత్నం చేస్తారు.
వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేక ఏ విధంగా అయినా మీ నుంచి ప్రతి ఒక్కటి మీకు దూరం చేయాలి, అలాగే మీ పని ఏదీ కూడా పూర్తి కాకూడదు అనే ఆలోచనతోనే వాళ్ళు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ శాతంగా నిమ్మపండు లేదంటే పచ్చిమిర్చి మంత్రించి మీ ఇంటి చుట్టుపక్కల వేస్తుంటారు. లేదా మీరు వెళ్లే దారిలో మీకు ఎక్కడో చోట అది తగలాలి అని చెప్పేసి వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇటువంటి పనులు కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఆ సమయాన్ని మంచి పనులకు కేటాయించుకోవటం మానేసి మీ నాశనాన్ని కోరుతుంటారు. మీరు చాలాసార్లు నేను ఈ పని చేశాను, ఆ పని అయిపోతుంది అనే సమయంలో కూడా మీకు చాలా పనులు ఆగిపోతూ వచ్చాయి. దానికి కారణం ఇవే. అయితే ఆ ముగ్గురు ఎవరు? అసలు వారి పేర్లు దేంతో మొదలవుతాయంటే వాళ్ల పేర్లు స్టార్ట్ అయ్యే లెటర్స్ వచ్చి PRT అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు కావచ్చు. అలాగే మీ స్నేహితుల్లో కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, ఆ పేర్లుండే వాళ్ళని ఖచ్చితంగా వారిని దూరం పెట్టండి. వాళ్ళకి మీ మనసులో ఉన్న ఎటువంటి విషయాన్ని కూడా చెప్పకండి. చెప్పకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారి నుంచి జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మీకు మంచి అనేది జరుగుతుంది. ఇక మీకు రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లేంటి? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మనకి జరుగుతుంది. ఇక కంప్లీట్గా దేవుడి మీద భారం అనేది పెట్టండి. ఆ దేవుడు మంచి అనేది చేస్తాడు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడూ కూడా వదిలిపెట్టద్దు. ఇక ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి మంచి అవకాశాలు, అలాగే వాళ్ళ పేర్ల మీద మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే బాగా కలిసొస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలనేవి వస్తాయి. పెళ్లి సంబంధం చూసే వాళ్ళకి చాలా మంచి సంబంధాలనేవి వస్తాయి. ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. దీంతో పాటు మీ హెల్త్ గురించి కూడా కాస్త కేర్ తీసుకోండి. ఇక మీరు అనవసరమైన వస్తువులు కొనటం అనేది చేయకుండా డబ్బుని ఆదా చేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది. అపర ధనవంతులు కాబోతున్నారు. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే ఈ రాశి వారికి అదృష్టం ఏ విధంగా తలుపు తట్టబోతుంది, వారి జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతం ఏంటి, ఈ పూర్తి అంశాన్ని కూడా ఈ రోజు వివరంగా తెలుసుకుందాం. స్థిరత్వంగా ఉండటం, ఆనందంగా ఉండటం, దృఢంగా ఉండటం, వాత్సల్యం కలిగి ఉండటం, అచంచల విశ్వాసం కలిగి ఉండటం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు వీరిని చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. ఈ రాశివారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే ఏదైనా సాధించాలని తపన కూడా వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన లక్షణాలు మీ యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకి కూడా ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంటారు. ఆర్థిక విషయాల్లో సమర్థులని, మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. అభివృద్ధి సాధించాలన్న తపన వీరికి నిరంతరం ఉండటం కారణంగా సుఖ జీవితానికి కూడా దూరమవుతారు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. చేసిన దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో చాలా రహస్యంగా చేస్తారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రాశి వారికి చెందిన వారు స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఈ రాశి జాతకులకు రక్త సంబంధికుల వల్ల కూడా మోసం జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. మీ జీవితంలో రక్త సంబంధికుల వల్ల కూడా మీరు అత్యధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. వ్యాపార విషయంలో, ఉద్యోగాల విషయంలో అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కొక్క సందర్భం ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి ఉండకూడదని మీరెప్పుడూ కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో మీకు ఎదురు కావాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరు నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారని చెప్పుకోవాలి. మీరు మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీరిపోవాలని, డబ్బు సమస్యల నుంచి విముక్తి కలగాలని, ఆర్థిక పరిస్థితుల ప్రభావాల కారణంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారో ఆ భగవంతుని దగ్గర చెప్పుకొని ఆవు నేతితో రావి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి. ఆ చెట్టు మొదట్లో నేతితో దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశం, మార్గాలు తెరుచుకుంటాయి. ఇంతకుముందు మీరు అవకాశాల కోసం ఎదురు చూశారు. అప్పుడు ఇటువంటి పరిస్థితులన్నీ మారతాయి. అంతకుముందు మీరు ఏ ఆర్థిక సమస్యలతో బాధపడ్డారో ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీరు అలాగే ఆకలితో బాధపడే వారికి, నిరుపేదలకి మీరు చేసేటటువంటి దానాలు, దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఆర్థికంగా పురోగతి కోసం, వృత్తి ఉద్యోగాల్లో మీరు అనుకూల ఫలితాలు పొందటం కోసం ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి. చక్కటి ఫలితాలు కలుగుతాయి. గోమాత సంరక్షణ కోసం ఆర్థిక సహాయం చేయండి.
ఇంకా మరిన్ని శుభ ఫలితాలు అందుకుంటారు. ఇక సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.